ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ఈరోజు అందరూ సెల్యూట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల్ని నాయకుల్ని ఏ విధంగా కాపాడుకుంటాడు అనే దానికి ఈరోజు నిదర్శనం. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల కన్నా అరాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం గెలిచిన మరుక్షణాన్ని నుంచి ప్రతి రాజకీయ నాయకుడిని పొలిటికల్ విచ్ హంటింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ప్రతి నాయకుడిని వేటాడి వేటాడి హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, వారి బారి నుంచి వారి దాడి నుంచి మా పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ నాయకుల్ని కాపాడే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ, వారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, పోరాటం చేసేదానికి వారు ఇచ్చిన స్ఫూర్తి ఈరోజు నిజంగా మా నాయకుడిని చూసి మా కార్యకర్తలు నాయకులు గర్వించదగినటువంటి మహానాయకుడు అని చెప్పడానికి నేను ఏం సంశయించడం లేదు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, అధికారం కోల్పోయినప్పటి నుంచి మా పార్టీని మా నాయకుల్ని ప్రతిరోజు హింసకు గురి చేస్తూ ఈ రాజకీయ వేట కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పరాకాష్ఠకు చేరినటువంటి మా నాయకుల్ని, ముఖ్యంగా పెద్ద నాయకుల్ని వేటాడి వేటాడి వేటకి తెరదించిన రోజు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆర్డర్తో. ఈరోజు పార్టీ తరఫున పార్టీ పోరాడిన విధానం చూస్తే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గర్వించదగినటువంటి సుదినం ఈరోజు. మీకు అందరూ తెలుసు, పార్టీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కొన్ని సెక్షన్లు పెడితే ఒక చిన్న నేసల్ మీద ముక్కు మీద చిన్న గాయం తగిలితే 3 సంవత్సరాల తర్వాత 307 దానికి యాడ్ చేసి సుమారుగా 128 మంది ముద్దాయిలు చేసి వారిని రాజకీయ నాయకుల్ని కార్యకర్తల్ని హింసించినటువంటి ప్రభుత్వ విధానం అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా జిల్లా కోర్టులు అయితేవి హైకోర్టులు అయితేవి మెజారిటీ నాయకులకి యాంటిసిపేటరీ బెయిల్స్ రెగ్యులర్ బెయిల్స్ కూడా రావడం జరిగింది. ఇది పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో రోజు రోజుకి పుష్పక విమానంలో ప్లేస్ ఉన్నట్టు ప్రతిరోజు ఒక నాయకుడిని ముద్దాయం చేసినటువంటి వైనం ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేదానికి మా నాయకుడు మాకిచ్చినటువంటి స్ఫూర్తి, మాకిచ్చినటువంటి సపోర్ట్, మాకిచ్చినటువంటి ఆదేశం, పోరాడండి పోయేది దాస్యం తప్పక పోరాడండి మన నాయకుల కోసం, పోరాడండి ప్రతి ఒక్క కార్యకర్త కోసం ఇచ్చినటువంటి మాకిచ్చిన ఉపదేశం. మేము ప్రతి నాయకుడిని కాపాడుకున్నాం, ప్రతి కార్యకర్తలను వీలైనంత వరకు కాపాడుకుంటున్నాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్య నాయకులు పార్టీ ఆఫీస్ మీద ముఖ్య నాయకులకి ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. చాలా సంతోషం. ముఖ్యంగా జోగి రమేష్ గారికి కూడా వారి ఇంటి మీద దాడని చెప్పబడే కేసు దానిలో కూడా జోగి రమేష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చాలా తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ నాయకుల్ని జైళ్లకు పంపించాలా, ఈ నాయకుల్ని వేటాడాలా అనే ప్రభుత్వ ప్రతి ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు వెనక అండగా నిలబడ్డది. ఇదంత కారణం మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ. కాబట్టి చాలా చాలా సంతోషం. ఈరోజు వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళు జరిపినటువంటి దాడులు వేటలు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తెరదించి ఈరోజు మాకు
యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదో విన్నాను, ఏదో కొన్ని ఛానల్స్లో బెయిల్ ఏ నిమిషంలో అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఇది బెయిల్ కాదని ఏదో ప్రచారం చేస్తున్నట్టారు. అనిలెబ్బా వాళ్ళు సునకారావులని ఉంటారు కొంతమంది, వాళ్ళు కొంత సునకానందం పొందుతారు, పొందనివ్వండి. ప్రతి బెయిల్ కూడా కండిషన్ వైలేట్ చేస్తే క్యాన్సిలేషన్ పోవచ్చు. అది దీనికే కాదు, ప్రతి యాంటిసిపేటరీ బెయిల్కి ఉండే అది ఫాలో అయ్యే కండిషన్స్. కాబట్టి పూర్తి స్వేచ్ఛ. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మమ్మల్ని రమ్మని పిలిస్తే, మా నాయకులు రమ్మని పిలిస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. వాళ్ళకు తెలిసిన విషయం వాళ్ళు చెప్తారు. గతంలో కూడా మా నాయకులు పోలీసు వారు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్కి పోయినారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలిసిన విషయాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. అంటే పిలిస్తే పోతాం, నోటీస్ ద్వారా పిలిస్తే ఎప్పుడైనా పోతాం. సర్వశక్తులా మాకు తెలిసినటువంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం. కాబట్టి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, దుర్మార్గాలు ఎల్లకాలం జరగవు, కొనసాగనివ్వం. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దీనికి అతిక్రమిస్తే ఖచ్చితంగా కూడా ఏ ఉద్యోగి కూడా, ఏ ఆఫీసర్ కూడా చట్టాలను అతిక్రమించి ఈ విధంగా వేటాడితే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఆ తప్పు చేసినటువంటి ప్రతి ఒక్క, చట్టపరంగా తప్పు చేసినటువంటి ఏ ఉద్యోగికి కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది న్యాయస్థానాల ద్వారా. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ బాబు? సో ఇప్పుడు ఏమ్మా, ఓకే, ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పరిణామం గౌరవ సుప్రీంకోర్టులో, అది మా నాయకులకి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, మా నాయకులకి న్యాయం జరిగింది. ఈరోజు ఇన్ని రోజులు ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడిని చాలా దుర్మార్గంగా వేటాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగు పోరాడింది, న్యాయస్థానాల్లో పోరాడింది, న్యాయం దక్కించుకుందని చెప్పేదానికి గర్వపడుతున్నా. దీనికి అంతటికీ మమ్మల్ని నడిపినటువంటి మా ప్రియతమ నాయకుడు యొక్క కృషి, పట్టుదల, వారి యొక్క ఆదరాభిమానాలు నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ఒక నిదర్శనంగా నిలబడింది. పొడిగించలేదు, అది ఇంట్రీమ్ ఆర్డర్ ఉండింది, ఫైనల్ అబ్సల్యూట్ చేశారు. ఇప్పుడు దాకా ఇంట్రీమ్ ఆర్డర్ ఇస్తూ పొడిగిస్తూ జరుగుతూ వచ్చింది. కానీ ఈరోజు డిస్పోజ్ ఆఫ్ చేశారు, ఇంట్రీమ్ ఆర్డర్ ఫైనల్గా చేశారు. సో ముందస్తు బెయిల్ గ్రాంట్ చేశారు. కానీ ప్రతి ముందస్తు బెయిల్లో కానీ, ప్రతి బెయిల్లో కానీ కండిషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. మీరు ఎక్కడైనా విదేశాలకు పోదలుచుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కానీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకోవాలా. అంటే ఏ కండిషన్ వైలేట్ చేసినా ఎవరికైనా ప్రతి కేసులో కూడా ఏ బెయిల్ కూడా క్యాన్సిలేషన్ రావచ్చు. ఈరోజు సుమారుగా 20 మందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు, తర్వాత జోగి రమేష్ గారు వారి ఇంటి మీద దాడి కేసు ఏదో చెప్పబడి ఉంది, దానిలో కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వడం జరిగింది.